మాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చైర్మన్ అండ్ వారసురాలు ఆఫ్ త్రిజగద్గురు పీఠం. ఎన్నో సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆమె మైలవరపు నాగమణి గారు. మరి అమ్మగారితో మాట్లాడి కుంభమేళ విశిష్టత గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా సంతోషం. ఇవాళ మనం విశేషంగా కుంభమేళా గురించి మాట్లాడుకుందాము. అమ్మ, మరి కుంభమేళ వచ్చేస్తుంది కదా, మరి ఏ రోజున ప్రారంభం అవుతుందమ్మా ఈ కుంభమేళ? ఏ రోజుకి ముగుస్తుందమ్మా? సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రవేశం ద్వారా మనకి కుంభమేళా అనేది దేవప్రయాగలో ఈసారి మొదలవుతుంది. మనకి సంక్రాంతి భోగి ఉంది కదమ్మా 13వ తారీఖున. ఆ భోగి అంటే ఈసారి సంక్రాంతికి చాలా విశేషం ఉంది. సంక్రాంతి భోగి రోజునే 13వ తారీఖు, అందులోనూ పౌర్ణమి కూడా రావటం, తిథి అనేది పౌర్ణమి రావటము చాలా విశేషం. ఇదే తిథి రోజున దేవప్రయాగలో మనకి కుంభమేళా ఉత్సవాలు అనేవి ప్రారంభం అవటం కూడా ఇదే రోజున జరుగుతుంది. ఈ జనవరి 13వ తారీఖున ప్రారంభమైన కుంభమేళా ఉత్సవాలు ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో మనకి ముగుస్తాయి. అమ్మ, మరి మనకి ఈ కుంభమేళ స్నానాలు ఇవన్నీ అసలు ఎప్పటి నుంచి మనకి మొదలయ్యాయమ్మా? అంటే ఇవన్నీ ఈ మధ్యకాలంలో వచ్చాయా లేదా ఎప్పటి నుంచో ఉన్నాయా అమ్మా? లేదమ్మా. ఈ కుంభమేళా గురించి మనకి ఋగ్వేదంలో కూడా చెప్పబడిందని ఒక ఒక పర్యంలో ఉన్నది అని మనకి ఉంది. అట్లాగే పూర్వం నుంచి అంటే క్షీరసాగర మదనం జరిగిన తర్వాత నుంచి ఈ కుంభమేళా ఉత్సవాలన్నీ మనకు జరుగుతున్నాయి. అంటే దేవతల కాలం నుంచి కూడా ఇది మనకి జరుగుతుందని మనకి పెద్దలు చెప్పడం జరుగుతోంది. అనేక పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో కూడా ఈ కుంభమేళా ఉత్సవాల గురించి అనేక చోట్ల ప్రస్తావన రావటము, అనేక మంది పెద్దలు మనకి ఆ యొక్క పురాణాల్లోంచి ఇతిహాసాల్లోంచి మనందరికీ చెప్పటం కూడా జరిగింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆదిశంకరాచార్యులు వారు, అంటే అప్పుడు ఇంత జనవ్యాప్తి ప్రపంచవ్యాప్తి లేకుండా ఉన్నప్పుడు ప్రప్రథమంగా మనకి 850 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు వారు దీన్ని మనకి మనుషుల్లోకి ఈ ఉత్సవాల్ని ఇలా చేసుకోవాలని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. కాబట్టి అప్పటి నుంచే మనం ఈ కుంభమేళా ఉత్సవాలు అనేవి చేసుకోవటం అనేది జరుగుతోంది. తర్వాత ఏంటంటే ఈ క్షీరసాగర మదనం జరిగినప్పుడు అది మనకి 12 సంవత్సరాలు జరిగిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేవతలకు గనక 12 రోజులు అనుకోమ్మా, మనకి భూమికి 12 సంవత్సరాలు లెక్క. ఆ క్షీరసాగర మదనం జరిగినప్పుడు చకలం పుట్టాయి దాంట్లోనే. అయితే అందులోంచి అమృత పాండం పుట్టినప్పుడు ఈ రాక్షసులకిను దేవతలకి పోరు జరిగింది. అమృతం నాకు కావాలంటే నాకు కావాలని ఆ అమృత భాండాన్ని చేత్తో పట్టుకుని వాళ్ళు ఆ పెనుగులాటలో అమృత భాండం ఉద్భవించిన టైంలో కొన్ని అమృత బిందువులు కొన్ని చోట్ల పట్టడం జరిగింది. ఈ అమృత బిందువులు ఎక్కడైతే పడ్డాయో అక్కడ కుంభమేళా ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఈ అమృత బిందువులు ఎక్కడ పడ్డాయి అంటే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, దేవప్రయాగ. ఇప్పుడు మనకి 2025 సంవత్సరంలో 12 సంవత్సరాల తర్వాత మనకు దగ్గరలో దేవప్రయాగ అంటే అహ్లాబాదులో త్రివేణి సంగమంలో జరగటం అనేది చాలా విశేషం, చాలా గొప్పతనం. అమ్మ, మరి ప్రత్యేకంగా కుంభమేళ స్నానాలు చేయడానికి ప్రత్యేకమైన రోజులు ఏమైనా ఉన్నాయా అమ్మ? అయ్యో ఉన్నాయమ్మా. కుంభమేళా అనేది మనం చెప్పుకున్నాం కదా, జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రితో ముగుస్తాయని. అంటే దగ్గరగా మనకి 44 రోజులు ఈ కుంభమేళా ఉత్సవాలు అనేవి అక్కడ ఏకగ్రీవంగా జరుగుతాయి. జరిగినప్పుడు వీటిలో ఒక 6 రోజుల్ని ముఖ్యంగా మనం తీసుకోవటం జరుగుతుంది. మొట్టమొదటి రోజుగా మనకి మకర సంక్రాంతి ముందు రోజు భోగి రోజున ప్రారంభం కాబట్టి ఆ భోగి రోజున అంటే పౌర్ణమి
కాబట్టి పౌర్ణమి రోజున మకర సంక్రమణం జరిగే రోజున అంటే సంక్రాంతి పండగ రోజున తర్వాత అమావాస్య తిథి మళ్ళీ 29వ తారీఖున జనవరిలో వస్తుంది. మౌని అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య తిథి రోజున తర్వాత వసంత పంచమి ఫిబ్రవరిలో వస్తుంది. వసంత పంచమి రోజున ఫిబ్రవరిలోనే మాఘ పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి రోజున అట్లాగే చివరి రోజైన మహాశివరాత్రి రోజున విశేషంగా ఈ 6 రోజులు మనం విశేషంగా చేసుకోవటం అనేది స్నానాలు చేసుకోవటానికి ఈ 43 రోజుల్లో ఈ 6 రోజుల్ని విశేషంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. తర్వాత ఏంటంటే వసంత పంచమి రోజున ప్రత్యేకంగా ఒక ముహూర్త నిర్ణయం కూడా చేశారు స్నానానికి. ఎలా అంటే సాయంత్రం 5:20 నుంచి 6:16 దాకా ఒక ముహూర్తం ఉంది అని ముహూర్త నిర్ణయం కూడా ఈ వసంత పంచమి రోజున చేయటం అనేది జరిగింది. కాబట్టి అంటే ఈ 43 రోజులే కాకుండా ఈ రోజుల్లో ప్రత్యేకమైన ఈ రోజుల్లో కూడా మనం అందరం స్నానాలకి దేవప్రయాగకి మనం వెళ్ళవచ్చు. అమ్మ మరి మనకి ఈ జ్యోతిష్య లెక్కలకి ఈ కుంభమేళకి ఏమైనా సంబంధం ఉందా అమ్మ? అయ్యో తప్పకుండా ఉంది. ఏదైనా జ్యోతిష్యాన్ని అనుసరించి గణాంకాలు కట్టే మనకి పుష్కరాలు కానీ ఇట్లాగే కుంభమేళా ఉత్సవాలు కానీ మనం చేసుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి కుంభరాశిలోను సూర్యుడు గమనంలో సూర్యభగవానుడు మేషరాశిలో ఉన్నప్పుడే మనకి ఈ దేవప్రయాగులో ప్రత్యేకంగా ఈ కుంభమేళా జరగటం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు అట్లా బృహస్పతి ఏమో కుంభరాశిలో ఉంటారు, సూర్యుడేమో మకర రాశిలో మేషరాశిలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ కుంభమేళా అనేది దాన్ని అనుసరించే మనకి గణాంకాలు కట్టే చేసుకోవటం అనేది జరుగుతుందమ్మా. మనకేంటంటే ఈ కుంభమేళా ఉత్సవాలు కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మనం 4 ప్రాంతాల్లో ఈ అమృత బిందువులు పడ్డాయి. ఆ ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో మనం చేసుకుంటున్నాం అంటాం. మళ్ళీ ఈ దేవప్రయాగులో మనకి 12 సంవత్సరాలకు కానీ మళ్ళీ కుంభమేళా అనేది జరగదు. ఇక మిగతా 3 ప్రాంతాలు ఉన్నాయి కదా, హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో మళ్ళీ మనకి ఈ మహాకుంభమేళాలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే దేవగురువు బృహస్పతి ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క సంవత్సరం ఉంటారు. అట్లా 12 రాశుల్లోనూ దేవగురువు తిరిగి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ 12 సంవత్సరాల్లో బలానా రాశిలో బృహస్పతి సంచారం లేకపోతే సూర్య సంచారం జరుగుతున్నప్పుడు బలానా చోట ఈ కుంభమేళాలు జరుపబడతాయి అని మనకి జ్యోతిష గణాంకాల ప్రకారం ఇది మనం చేసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అనుసంధానం ఉంది. ఆ ప్రకారమే మనం ఇక్కడ చేసుకోవటం అనేది జరుగుతుంది. అమ్మ మరి ఇప్పుడు చెప్పారు కదా 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఈ కుంభమేళా అని. మరి ఈ కుంభమేళా నదులు ఏ నదులు కలుస్తాయమ్మా ఇక్కడ? ఎవరెవరు వెళ్ళొచ్చు ఈ కుంభమేళకి? ఈ దేవప్రయాగులో ప్రత్యేకంగా ఏంటంటే మనకి ఉజ్జయినిలో కానీ హరిద్వార్లో కానీ ఎక్కడైనా మనం ఒకే నది పరవడని చూస్తాం, అక్కడే మనకి జరుగుతుంది ఇది మహాకుంభమేళ. కానీ ఈ దేవప్రయాగులో అంటే అలహాబాద్ ఈ త్రివేణి సంగమం అనేది ఉంది. మనకి సరస్వతీ నది అంతర్వాహిని అంటే లోపలగా ప్రవహిస్తుంది, పైకి కనిపించదు. అంతర్వాహినిగా సరస్వతీ నది, గంగా యమున సరస్వతీ నదులు ఇక్కడ 3గా ప్రవహించడం అనేది సంగమంగా ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రానికి చాలా గొప్ప విశేషం ఉంది. అంతేకాక బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు అంటే 10 అశ్వమేధ యాగాలు చేశారు. సృష్టి కార్యం చేసిన తర్వాత ఈ యొక్క సంగమం చోటే అశ్వయాగాలు చేశారు బ్రహ్మదేవుడు. ఎట్లా మనకి ఈ మనందరినీ సృష్టి కార్యం జరిగిన తర్వాత యాగాలు చేయటం జరిగింది. అందుకని దీనికి దశమేఘ అశ్వ యాగాలు చేశాం కాబట్టి అలా ఆ ఘాటను కూడా పిలవటం జరుగుతుంది. అనేకమైన విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రయాగకి చాలా విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి. అట్లాగే ఎంతో చెప్పుకోదగదనమాట. మహామునులు ముఖ్యంగా భరద్వాజ మహాముని ఆయన సంచరించి
భరద్వాజ మహాముని ఆశ్రమం కూడా ఈ దేవప్రయాగలో ఉండటము. తర్వాత సీతా అమ్మవారు రాముల వారు అరణ్యవాసం టైంలో చిత్రకూటం అనేది నిర్మించుకునే టైంలో ఈ ప్రాంతానికి వచ్చి ఎవరైతే ఈ భరద్వాజ మహాముని ఆశ్రమం ఉందో ఆశ్రమంలో ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారని ఈ ఆశ్రమాన్ని సందర్శించారని కూడా మనకి చెప్పటం అనేది జరుగుతుంది. ఉమ్. అమ్మ మరి మీరు ఇప్పుడు చెప్పారు కదా ఈ కుంభమేళ దాని గురించి మొత్తం, ఈ దేవప్రయాగ్ విశిష్టత ఏంటమ్మా? ఈ క్షేత్రానికి గల విశిష్టత ఏంటి? ఈ దేవప్రయాగకి 3 నదులు కలిసి ఉండటం అనేది చాలా గొప్ప విశిష్టత. ఉమ్, 3 నదులు నదీమ తల్లులు అక్కడ ఉన్నాయంటేనే గొప్పం. ఉమ్, ఇప్పుడు విడి రోజుల్లో కూడా స్నానం చేయటం అనేది చాలా విశిష్టం. అంతేకాక మనకు అష్టాదశ శక్తి పీఠాలు, అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి. ఉమ్, ఆ శక్తి పీఠాల్లో అమ్మవారు శరీర భాగాలన్నీ ఒక్కొక్క శక్తిపీఠంలో ఒక్కొక్క చోట పడ్డాయని మనం అవును. చెప్పుకుంటున్నాం కదా. ఉమ్, ఈ ప్రయాగలో ఏం జరిగిందంటే అమ్మవారి యొక్క 4 వేళ్ళు ఈ క్షేత్రంలో ఉండటం అనేది చాలా విశేషం. 4 వేళ్ళు పడ్డ భాగం అన్నమాట. ఉమ్, ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి రూపం అనేది ఉండదు. ఉమ్, రూపము ఒక విగ్రహాకృతిలో ఉండటము, శక్తిపీఠంగా అలా కొలవటం ఉండదు. ఒక చతురస్రాకారంలో ఒక బండలాగా ఒక ఉంటుందన్నమాట. చతురాకారంలో 4 సమాన భాగాలతో ఉన్న ఒక పీఠభూమిలాగా ఒక బండలాగా ఉంటుంది. ఉమ్, దానికి ఏం చేస్తారంటే ఒక మనకి వెండితో తయారు చేసిన ఒక పల్లకి లాంటిది దానికి ఉంచి పూజాది కార్యక్రమాలు భక్తులందరూ చేసుకోవటము, ఏదైనా కూడా అక్కడ సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠం ఉండటము, ఆదిశంకరాచార్యులు వారు సంచరించటము, అలాగే మహత్తరమైన నాగశక్తి పీఠం. ఇప్పుడు క్షీరసాగర మదనంలో వాసుకి అనే పామునే కదా మనకి ఆ మదనానికి మనకి తాడుగా వాడుకున్నారు. అవును. వాడుకున్నప్పుడు వాసుకి శరీరం అనేది చాలా బాధకు గురైంది. అంటే శరీరం అంతా పుళ్ళు పడి ఆ బాధకి గురైందనమాట. గురైనప్పుడు అక్కడ శివుడు మహాదేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో కొన్ని రోజులు, ఈ త్రివేణి సంగమంలో నువ్వు స్నానం ఆచరించటం వల్ల ఇక్కడ కొన్ని రోజులు నువ్వు ఉండటం వల్ల నీకు ఈ పవిత్ర జలాల్లో స్నాన ఫలితం వల్ల నీకు ఈ నొప్పులు, శరీరానికి తగిన ఈ గాయాలు, పుళ్ళు ఇవన్నీ మాన్తాయి అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఈ వాసుకి ఇక్కడ ఉండటం జరిగింది. ఉన్న తర్వాత ఒక మహాముని ఈ వాసుకుని కాశీకి తీసుకెళ్ళి అక్కడ ఉంచాలనే ప్రయత్నం చేశారు ఆయన తపశ్శక్తితో. చేస్తే అప్పుడు అక్కడున్న దేవతలు కానీ ఎవరైనా కూడా అలా కాదు అమ్మ, నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండాలి అని అన్నారు. కాబట్టి నాగశక్తి పీఠం కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా మనకి గొప్పతనం అన్నమాట. ఉమ్, అలాగే దేవగురువు బృహస్పతి మాధవి అమ్మవారుగా అమ్మవారిని అమృత ధారలతో అభిషేకం చేయటం, బృహస్పతి స్వయంగా దేవగురువు అభిషేకం చేయటము, మాధవి అమ్మవారుగా ఇక్కడ కొలవటం అనేది కూడా మనకి జరుగుతుంది. ఉమ్, కాబట్టి అంత విశిష్టత, అంత గొప్పతనం ఉంది. అట్లాగే ఆంజనేయ స్వామి వారు 22 అడుగుల విగ్రహము. స్వామి ఎక్కడైనా మనకి నుంచుని మనకి కానీ కూర్చుని కానీ మనకి దర్శనమిస్తుంటారమ్మా వివిధ క్షేత్రాల్లో. అవును. కానీ ఇక్కడ స్వామి పడుకుని ఉంటారండి. ఉమ్, చక్కగా తల కింద చేయి పెట్టుకుని 22 అడుగుల మూర్తి పడుకుని ఉంటారు. విశేషంగా ఇక్కడ ఏంటంటే మనకి వెదురు బొంగులు అని ఉంటాయి కదమ్మా. అవును. ఆ వెదురు బొంగులు చాలా ఇంత లావుతో ఉండి, సరే అసలు 300 అడుగులు 200 అడుగులు ఉంటాయేమో అంత హైటు కలిగిన ఆ గడకర్రలకి జెండాలు తీసుకుని ఆంజనేయ స్వామి వారికి అవి ఊరేగింపుగా ఆ గడకర్రని పడకుండా ఉండటానికనేది తాళ్ళ సహాయంతో ఒక ఒక ఊతంగా దాన్ని చాలా క్రమశిక్షణతో తీసుకుని వచ్చి ఆ ఉత్సవంలాగా చేసుకుని వచ్చి ఆ జెండాలను ఇక్కడ స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం అనేది చాలా విశేషం. అట్లాగే శనీశ్వరుడికి కూడా ప్రత్యేకమైన దేవాలయాలు ఉండటం అనేది అట్లాగే ఇక్కడ
మనకి కుంభమేళా టైంలోనే కాకుండా ఎవరైతే పెద్దలు గతించారో వాళ్ళకి ఈ అహ్లాబాదులో ఈ సంగమంలో పిండ ప్రదానాలు కార్యక్రమాలు గనక చేస్తే ఉమ్, ఇప్పుడు కొంతమందికి వంశంలో కొంతమంది ఉండరమ్మ. ఉమ్, వంశంలో ఉండటం అనేది ఉండదు. వాళ్ళకి మళ్ళీ తర్వాత ఎవరైనా పితృకార్యాలు చేయాలనే వాళ్ళు కూడా ఉండలేకపోవచ్చు. అది మనకి బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరిలో కానీ. ఉమ్, అట్లాంటప్పుడు ఎవరైనా ఈ అహ్లాబాదులో ఈ త్రివేణి సంగమం దగ్గర పితృతర్పణాలు వదిలి పిండ కార్యక్రమాలు గనక చేస్తే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా మోక్షం లభిస్తుంది. ఇక ఎవరైనా అలా పితృకార్యాలు చెయ్యలేకపోయినా ఏ కారణం చేత కూడా అలా బాధపడే అవసరం ఉండదు అని ఎక్కడ పెట్టినా పెట్టకపోయినా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ త్రివేణి సంగమంలో ఇక్కడ పితృకార్యాలు ఆచరించాలని ఈ పిండ ప్రధాన కార్యక్రమాలకి ప్రత్యేకమైన చోటుగా దేవప్రయాగని మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఉమ్. కాబట్టి అంత విశేషమైంది, అంత ముఖ్యమైంది. కాబట్టి ఈసారి మనకి దేవప్రయాగలో కుంభమేళా రావటం అనేది మన అదృష్టం. ఉమ్. అమ్మ, ఈ కుంభమేళ గొప్పతనం గురించి, ఈ విశిష్టత గురించి అంగరంగ వైభవంగా చేస్తారు కదా ఈ కుంభమేళ. కానీ అందరూ అంటుంటారు ఈ కుంభమేళ స్నానాలు అనేది చేయడం వల్ల చాలా అదృష్టం, చాలా పుణ్యం దక్కుతుంది అంటారు అవునవును, కదమ్మా. అవును, మోక్షం లభిస్తుంది. ఉమ్. అవును. అది నిజమేనా అమ్మా? అయ్యో తప్పకుండా. ఎందుకంటే అంత పవరు శక్తి లేనిదే ఈ కుంభమేళాకి నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు, సాధువులు, యతులు, తర్వాత పీఠాధిపతులు ఎక్కడెక్కడైతే ధార్మిక చింతనతో ఆధ్యాత్మిక చింతనతో ఉన్నారో వాళ్ళందరూ 1,00,000 కాదమ్మా, 2 లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది రావటం అనేది చాలా విశేషం. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంత ఉమ్. శక్తి పవరు లేనిదే దీనికి కదా? అవును, అవును. కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఉమ్, ఈ అఘోరీలు కానీ నాగసాధువులు కానీ విడి కాలంలో విడి టైంలో ఎక్కడెక్కడ ఉంటారో మనకు తెలియదు, ఉమ్, అసలు కనిపించరు. హిమాలయాల్లో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు అవును. అని అంటుంటారు. మరి ఇంతమంది సమూహంగా ఇంత లక్షల మంది ఈ కాల టైంలో ఈ 43 రోజులు అక్కడికి ఒకసారి వనగూడటం అనేది ఎంత అద్భుతం కదా. అవును. కాబట్టి ఎవరైనా సరే భక్తులు ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళిన వాళ్ళకి అక్కడ నిజంగా తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత, నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత ఉంటుందమ్మా. ఏంటంటే ఇది మనం ప్రాపంచిక దృష్టితో కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఎంతో ఆనందం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పరిచయం అవుతారు, గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటాము. ఇన్ని లక్షల మందిలో అఘోరీలు కానీ నాగసాధువులు కానీ స్నానం ఆచరించి వాళ్ళు వెడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నది కూడా మనం గ్రహించలేం, అవును. అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అసలు చాలా అద్భుతం అండి. అసలు ఇదే సమయంలో మనం వెళ్ళినప్పుడు ఇక్కడ పిండ ప్రదానాలు కార్యక్రమాలు చేసుకోవటం, పితృతర్పణాలు వదులుకోవటం, యథావిధిగా మంత్రోక్తంగా స్నానం చేయటం అనేది చాలా విశేషం. ఎందుకంటే అమృత బిందువులు పడ్డాయి ఆ క్షీరసాగర మదనంలో జరిగినప్పుడు. ఆ తోపులాట్లో అమృత బిందువు పడ్డది కాబట్టి అమృతాలు ఉంటాయి. అంతే కాకుండా అమ్మ ఈ జలాల్లో ఇదే రోజుల్లో 3,000,000 దేవతలు ఉంటారు. ఆ 3,000,000 దేవతల్ని సేవించుకునే వాళ్ళు ఉంటారు. ఎవరంటే కిన్నెర కింపురుషాదులు అంటారు కదా, అంటే నారద మహాముని లాంటి వాళ్ళు కానీ దేవతలు. తర్వాత శివుడు అనుకోండి, శివుడికి సంబంధించిన బలగాలన్నీ ఉన్నాయి కదా, అట్లాగే విష్ణువుకి సంబంధించిన బలగాలన్నీ ఉన్నాయి కదా, అట్లాగే బ్రహ్మదేవుడికి సంబంధించిన బలగాలన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు కూడా దేవతలే కాకుండా దేవతలకు సంబంధించిన సేవకులు కానీ వాళ్ళు కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు కిన్నెర కింపురుషాదులు కానీ వాళ్ళు కూడా ఈ నదీ జలాల దగ్గర ఉండటము, అట్లాగే వాళ్ళ యొక్క ఆశీస్సులు. అలాగే ఏ నదీ స్నానానికైతే మనం వెళ్తున్నాము, ఇప్పుడు మనం భూమి మీద సంచరించే వాళ్ళు ఎవరు, నాగసాధువులు కానీ అఘోరాలు కానీ, ఉమ్, వీళ్ళకి ఎంత మంచి శక్తి ఉంది, ఎంత పవర్ ఉంది, అవును. ఎంత సాధన చేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళు కూడా ఉండటం ఆ 32 కోట్ల మంది దేవీ దేవతలే కాకుండా ఈ లక్షల్లో వీళ్ళు. అలాగే మామూలు మనం భక్తులు వెళ్ళే వాళ్ళం,
పితృదేవతల తర్పణాలు ఇవ్వటానికి వచ్చినప్పుడు ఈ పితృదేవతలు కూడా అక్కడ ఉంటారు. మ్మ్. కాబట్టి ఎన్ని కోటాన కోట్ల మంది ఉన్నారండి. కాబట్టి ఇంతమంది ఆశీస్సులు మనం తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అవును. అంతమంది ఒక చోట మనగూడి ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. మ్మ్. అంటే గురువులు, పితృదేవతలు, దేవతలు, వాళ్ళని కొలిచేవాళ్ళు ఇంతమంది అక్కడ మనకి ఉండి వాళ్ళ శుభాశీలస్తులందరినీ మనం పొందటం అనేది చాలా విశేషం మ్మ్. ఈ కుంభమేళా టైంలో. మ్మ్. అమ్మ, మనం ఇందాక ఈ మహాకుంభమేళ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ దేవప్రయాగ గురించి. మరి ఈ దేవప్రయాగకి బ్రహ్మదేవుడికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ? అయ్యో తప్పకుండా ఉంది. అదే సృష్టి కార్యం ఆయన అయిపోయిన తర్వాత అష్టాదశ యాగాలు చేశారు అని, అష్టాదశ యాగాలు చేశారు. ఈ యాగాలు చేసిన పవిత్రమైన భూమి మ్మ్. కాబట్టి ఈ దేవప్రయాగకి సాక్షాత్తు బ్రహ్మదేవుడు అక్కడ యాగం చేశారంటే అశ్వమేధ యాగాలు, అందులో కూడా మ్మ్. 10 యాగాలు అశ్వమేధ యాగాలు చేశారు ఆయన. కాబట్టి అంత విశిష్టత, అంత గొప్పతనం ఉంది. మరి అదే యాగభూమిలో మనం ఇవాళ స్నానం చేస్తున్నాం. అదే యాగభూమిలో, అదే నదే తీరంలో మనం ఏవైనా దాన ధర్మాలు చేసినా, అట్లాగే మనం యజ్ఞయాగాది క్రతువులు చేసినా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది కదా. అందుకని ఈ దేవప్రయాగ అంత ప్రాముఖ్యత, అంత ఇది ఉన్నది. మ్మ్. ఈ మహాకుంభమేళ విశిష్టత గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా. ధన్యవాదం.